మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఇద్దరు నేతల మధ్య డైలాగ్ వార్ పొలిటికల్ హీట్ రేపుతోంది. సంక్షేమ శాఖలో 2000 కోట్ల స్కామ్ జరిగిందని సంబంధిత మంత్రులకు తెలియకపోవడం శోచనీయమన్నారు హరీష్ రావు. అయితే దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టెండర్లే 2000 కోట్లు కానప్పుడు 2000 కోట్ల స్కామ్ జరిగిందని ఎలా అంటారని పొన్నం ప్రశ్నించారు. దీనిపై చర్చకు సిద్ధమని పొన్నం సవాల్ విసిరారు. మన కరీంనగర్ జిల్లా మంత్రులు మన జిల్లా పరువు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ చేసిండ్రు. అరే నువ్వు 2000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. బట్టలు కానీ, బూట్లు కానీ, షూస్ కానీ, టై కానీ అవి 1200 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. ఈ ఉప్పులు, పప్పులు, కూరగాయలు, కోడిగుడ్లు, మటను, చికెన్ ఇవి 800 కోట్లతో టెండర్ పిలిచిండ్రు. రెండు కలిపితే 2000 కోట్ల రూపాయలు. 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. నాకు ఛాలెంజ్ చేస్తున్నారు. ఏ హరీష్ రావు మేము కొన్నదే 680 కోట్లది, నువ్వు 2000 కోట్ల స్కామ్ అన్నావు, యాడికేలైంది అని అన్నారు. అంటే ఎంత కొంటున్నారో ఎంత టెండర్లు పిలిచిండ్రో కూడా తెలియని అయోమయ స్థితిలో ఈ పొన్నం ప్రభాకర్ గారు, ఈ లక్ష్మణ్ గారు ఉంటే నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. మొత్తం కొనుగోలుకు సంబంధించిన అన్ని శాఖల టోటల్ అమౌంట్ కూడా 2000 కోట్లు కాదు అన్నప్పుడు 2000 కోట్ల అవినీతి జరిగింది అంటే దానికి అర్థాన్ని ఒక్కసారి మీరు గమనించాలి, వివరణ అడగాలి. పూర్తిగా ఆయన ఏం చెప్పగానే అది మాట్లాడితే దానికి సంబంధించినటువంటి కొంత విచారణ అంటే దాని వివరణాత్మకంగా టోటల్ 4 డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్ అనేటువంటిది ఎంత జరుగుతుంది, దాని ఆయన 2000 కోట్లు అంటే పారదర్శకంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఇచ్చి ఒక జిల్లాలో కందిపప్పు 30 రూపాయలు ఒక జిల్లాలో 80 రూపాయలు అవుతుంది. ఇట్లా రకరకాల తేడాలు ఉన్నాయి కదా, ప్రభుత్వంలో కరప్షన్ జరిగింది అనే ఆలోచనతోటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ క్వాలిఫైడ్ క్వాలిటీ మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. మా అనుమతి మంత్రుల శాఖల అనుమతితోటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ నిర్ణయం తీసుకొని ముందుకు పోతే ఇలా దాని మీద ఆరోపణ చేస్తా ఉన్నాం. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి నేను, ఒక దళిత వర్గానికి సంబంధించిన వారు, ఒక మైనారిటీ, మేము నిర్వహిస్తున్న శాఖల్లో మీరు ఈ విధంగా మాట్లాడితే మీకు ఆ వర్గాల పట్ల ఎంత అవహేళనగా, ఎంత అవగాహన రాహిత్యంతో, ఎంత పూర్తిగా మా మీద జాలి చూపెడుతూ మాట్లాడుతున్నటువంటి తీవ్రంగా ఖండిస్తాను. మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి పారదర్శకంగా ఉన్నాం, నిరూపిస్తే అజరుద్దీన్ గారిని ఒప్పించి మేము ముగ్గురం లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినటువంటి ఏ దానికైనా చర్చకు, ఏ దానికైనా సిద్ధం మేము మాట్లాడుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.